శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నమో నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, తిథి మరియు విశిష్టత గురించి తెలుసుకుందాము. విష్ణు పురాణం ప్రకారము పవిత్రమైన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వలన ఆ ఇంట్లో శ్రీ సంపదలకు లోటు ఉండదు మరియు మోక్షం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు కనుక ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఇంతటి కలిగినటువంటి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటే జన్మ జన్మ పాపాలు తొలగిపోతాయి, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. వైకుంఠ ఏకాదశి నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానమాచరించి పరిశుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తర్వాత పూజా స్థలమును శుభ్రం చేసుకొని పీఠం ఏర్పాటు చేసుకొని శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రపటం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. స్వామివారికి ప్రీతికరమైనటువంటి పసుపు రంగు పువ్వులను, తులసి మాలలను సమర్పించాలి. విష్ణు సహస్రనామమును పారాయణం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటే చాలా చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఉపవాసం. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. నక్షత్ర దర్శనం తర్వాత సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం కాదు, ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. ఈరోజు ఎన్ని ఎక్కువసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమో నారాయణాయ నమః లేదా జై శ్రీమన్నారాయణ అని జపిస్తూ ఉండాలి. అయితే తర్వాత ఏకాదశి రోజు జాగరణ కూడా అత్యంత పవిత్రమైనదండి అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. ఈరోజు బ్రాహ్మణులకు వస్త్రదానం, సువర్ణదానం, భూదానం, జలదానం, అన్నదానం చేయడం మంచిది. తులసి మొక్కను దానంగా కూడా ఇవ్వడం శుభప్రదం. చివరిగా వైకుంఠ ఏకాదశి కథను చదవడం లేదా వినడం చేయాలి. ఈ వ్రతం ఆచరించే వాళ్ళు మాంసమును, మద్యమును తీసుకోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి కూడా వాడకూడదు, కోపగించుకోకూడదు, శాంతంగా ఉంటూ భగవన్నామస్మరణ చేయాలి. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి తిథి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం ఉదయం 7:51 ప్రారంభమయ్యి డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఉదయం 5:01 వరకు ఉంటుంది. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే జీవితంలో సుఖశాంతులు, శ్రేయస్సు పొంది మరణానంతరం వైకుంఠధామం చేరుతారు. వచ్చే ఏకాదశిని కూడా మరింత వైభవంగా జరుపుకోవాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.